కొట్టాడుకొని చైనా వాడి పైన బాంబులు వేసినట్టుంది. శివానంద రెడ్డి కబ్జా చేసింది హైదరాబాద్ లో, ఆయన పైన కేసులు పెట్టింది తెలంగాణ పోలీసులు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన పైన కుట్ర చేసిందట. 10 ఓట్లు ఉండేవాడి పైన కుట్ర చేస్తారు. నీకు నీ ఊరల్లే ఓటేయారు, నీ పైన ఎవడు కుట్ర చేస్తారా? ఇంకొక ముఖ్యమైన విషయం, ఎన్నికలకి కేవలం 18 రోజులు మాత్రమే ఉంది అన్నా. ప్రతి గ్రామంలో కూడా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పాడు అన్నా. ఏమని ఆలోచన చేయమని అడుగుతారు తెలుసా? ఈ నియోజకవర్గంలో సారాయాన్ని డబ్బులు సంపాదించిన వాళ్ళు ఎవరు? ఈ నియోజకవర్గంలో కబ్జాలు చేసి డబ్బులు సంపాదించిన వాళ్ళు ఎవరు? ఈ నియోజకవర్గంలో సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని రాజకీయం చేస్తానే వాళ్ళు ఎవరనేది ఒక్కసారి ఆలోచన చేయమన్నా. మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలను అడ్డం పెట్టుకొని కాంట్రాక్టర్ల కమిషన్లు కొట్టడాలు లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ల కమిషన్లు కొట్టడం కానీ, రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని కాంట్రాక్టులు చేయడం కానీ, దౌర్జన్యాలు చేయడం కానీ లేవు. ఎవడైనా దౌర్జన్యం చేస్తే, దౌర్జన్యం చేసిన వాడు మన సొంత మనిషి అయినా కూడా వాడిని కూడా ఇచ్చిపెట్టడం లేదు. మనము అంత నిజాయితీగా ఈరోజు రాజకీయం చేస్తున్నాం. కానీ ఎన్నికల దగ్గరకు వచ్చే కొద్దీ 4.5 సంవత్సరాలు ఎవరు కనపడలేదు నందికొట్కూరు నియోజకవర్గంలో. ఉండేటువంటి భువనేశ్వరి గారు ఒకరోజు వచ్చినారు, బాలకృష్ణ ఒకరోజు వచ్చినాడు, శివానంద రెడ్డి వచ్చినాడు, లింగారెడ్డి వచ్చినాడు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వచ్చినాడు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి వచ్చినాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చినారు. ఏదిరా వీళ్ళందరూ వరద బాధితులు వచ్చినట్టు వచ్చినారు అనుకున్నాను నేను. అయిపోయిన తర్వాత కాలకీ వచ్చి మీద పడినట్టు పడినారు. వినిపించడం లేదా? నేను మీకు సంక్షేమం గురించి చెప్పను, అభివృద్ధి గురించి చెప్పను. కేవలం నందికొట్కూరు నియోజకవర్గంలో ఉండే రాజకీయం గురించి మాత్రమే చెప్తాను. ఒక ఆయన ఊర్లు పట్టుకొని తిరుగుతా, పాపం 20 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది ఆయనకి. ఆయన ఊర్లు పట్టుకొని తిరుగుతా ఏం చెప్తాడు తెలుసా? వాడు సిద్ధార్థ రెడ్డి గారికి టికెట్ రాలే కదా, సిద్ధార్థ రెడ్డి క్యాండిడేట్ కాదు కదా, కాబట్టి మాకు చేయండి అడుగుతా ఆడదా. మే 13వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నందికొట్కూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఈ రోజు దారా సుధీర్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు పంపించినారంటే అది నా పైన నమ్మకం, మీ అందరి పైన నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా? దారా సుధీర్ గారు మన అభ్యర్థి ఉన్నారు అన్నా. మీకు ఒక విషయం చెప్తా, మనసులో పెట్టుకోండి అన్నా. మీరు రాజకీయంగా పని చేసిన రోజులు శిలాఫలకంలో పేరు కోసం పనిచేయకండి అన్నా. మీరు పని చేసిన రోజులు గుండెల్లో స్థానం కోసం పనిచేయాలి. నేను మీకు ఇంకొక మాట కూడా చెప్తానా, మీరు కానీ వీళ్ళకందరికీ గౌరవం ఇస్తే, వీళ్ళకందరికీ పనులు చేస్తే, వీళ్ళకందరికీ పనులు చేసి మీరు కానీ పలికితే ఈ రాష్ట్రంలోనే ఒక బలమైన గుంపుకు నాయకుడే కారణం మీరు. ఈరోజు ఆయన పైన కూడా విమర్శలు, యాడ్ నుంచో డబ్బులు న్యాయాన్ని పట్టుకొచ్చుకున్నారు అని. సారాయాన్ని డబ్బులు సంపాదించిన వాళ్ళతో, కబ్జాలు చేసి డబ్బులు సంపాదించిన వాళ్ళతో పోటీ పడాలంటే న్యాయంగా సంపాదించుకునే ఒకటి ఉండాలి కదా మనకి. దాంట్లో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనందరిపైన నమ్మకంతో దారా సుధీర్ గారిని పంపించినారు. దారా సుధీర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మీరు సిద్ధమా? పోచా బ్రహ్మానంద రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మీరు సిద్ధమా? ఒక్క విషయం ఉందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఏమైతే అందరూ పిల్లగా ఉడుకుతోటి అన్నారు. ఇదే నందికొట్కూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జినైనా ఏమైతే అందరూ పిల్లగా ఉడుకుతోటి అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకున్నారు.
ఏమైతుందిరా పిల్లనా కొడుకుతోటి అన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్లు అన్నీ గెలుచుకున్నా. ఏమైతుందిరా పిల్లనా కొడుకుతోటి అన్నారు. శాప్ చైర్మన్ అయినా. ఏమైతుందిరా పిల్లనా కొడుకుతోటి అన్నారు. రాష్ట్ర యువజన విభాగానికి అధ్యక్షుడైనా. ఇంకొకసారి అంటారేమో ఎమ్మెల్యే కూడా అయినామనుకున్నా. కానీ ఒరే మనం అనే కొద్దీ వీడు ఎదుగుతారా అని చెప్పి ఈ మధ్య అనడం సాధించినారు. ఒక్క నిమిషం దించు. జనరల్ బాలకృష్ణ కుమార్ అంటారు. మొన్న బాలకృష్ణ కూడా వచ్చినాడు ఇడికి. ఇదే పటేల్ సెంటర్కి వచ్చినాడు. నేను టీడీపీ వాళ్ళని అడిగినా ఏమైందిరా బాలకృష్ణ మీటింగ్ అంటే, అన్న వాడు తెలుగులో మాట్లాడితే కాదు ఇంగ్లీష్లో మాట్లాడితే సుత్తి కాదా. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఇంకా ఎస్సీల పైన ప్రేమ పుట్టుకొని